హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో పిల్లలు పాస్తా అనేది బాగా ఇష్టపడుతున్నారు. దాన్ని సింపుల్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక గిన్నెలో మనం పాస్తా ఉడికేంత వరకు వాటర్ వేసుకొని అవి ఒక 70% ఉడికిపోయినాక పక్కన పెట్టుకొని వేరే గిన్నెలో నూనె పోసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం శనగపప్పు, ఉల్లిపాయలు చిన్నగా తరుముకున్నవి, కరివేపాకు వేసి మంచిగా దోరగా ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే కొంచెం పసుపు వేసి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పాస్తా 70% ఉడికితే సరిపోతుందండి. ఈ పాస్తా వేసేసి దీంట్లోనే కొంచెం సాల్ట్, కారం కూడా వేస్తున్నానండి. కారం అవసరం లేదని అనుకున్న వాళ్ళు మొత్తం పచ్చిమిర్చి ఉట్టి కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కారం వేసి ఉప్పు వేసి ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోనే కొంచెం పుట్నాల పౌడర్ను కూడా వేసుకుందాం. నేనైతే పుట్నాలను ఇట్లా రోట్లో దంచుకొని వేస్తున్నానండి. ఇట్లా పుట్నాల పౌడర్ వేసిన తర్వాత కొంచెం ఒక నిమిషం ఉడికిన తర్వాత దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. పాస్తా చాలా సింపుల్ అండ్ టేస్టీ.